హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి సహస్ర వ్లాగ్స్. ఈ వీడియోలో కార్తీక పురాణాన్ని 3వ రోజు పారాయణను చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3వ రోజు కార్తీక మహాపురాణము పారాయణము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో, ఓ శివధనుసు సంపన్న, శ్రద్ధగా విను. మనం చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణమును చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాముపై ఉన్న కుబుసాల్లాగా తొలగిపోతాయి. అందున 10-11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసీ దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధిని అయినా సరే, ఏ పురాణైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులవుతారు. యా కార్తీకే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం దామ సర్వ పాపై ప్రముచ్యతే. కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసిన వారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, క్షుద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలను విన్న పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనంను ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామంను ఉంచి గంధంతోనూ పుష్పాలతోనూ అక్షతలతోనూ పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వపాపాల నుంచి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారు. జనక మహారాజా, ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు. ఆ కథ చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పసాగారు. పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతని పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి, నాయన, రోజు కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానాన్ని ఆచరించు, సాయంకాలంన హరిసన్నిధిలో దీపారాధన చేస్తూ ఉండు. ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కమ్ము అని చెప్పాడు. కాని దుష్టబుద్ధి కలవాడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కోపగించిన దేవశర్మ తన కుమారుణ్ణి అడవిలో చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ బ్రాహ్మణ కుమారుడు తండ్రి పాదాలపై పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి, నాయనా, నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి కలుగుట పితృశాప కారణంగా అప్పటికప్పుడే ఎలుక రూపాన్ని ధరించిన ఆ బ్రాహ్మణ యువకుడు మహా అరణ్యంలో ఫలవంతమైనది, అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కలుగలో ఎలుకగా జీవించసాగాడు. ఇలా కొంతకాలము గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలునందు సేదతీరి తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతానికి వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమే గాని అపకారము ఏనాడు జరగదు. అదే విధముగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్రం చేతనే కొంచెం పశ్చాత్తాపడుతూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి, అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి? అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమును గమనించిన విశ్వామిత్రుడు, నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన, దాన, జప, తప, పురాణాలు వినటం చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు.
ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా తొర్రలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణామం చేసి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని తెలుసుకోవటం వలన ఆ జన్మకు కిరాతకుడయ్యి కూడా దేహం వదిలివేసిన తర్వాత ఉత్తమగతులను పొందాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగానైనా సరే కార్తీక వ్రతమాచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇంకా ఇలా చెప్పసాగారు. ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. ప్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రత్తివత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బంగారపు వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనము పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుతూ సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ. దీనికి అర్థం జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞానం, ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు కలుగుతాయి. మనం చేసిన పాపాలన్నీ సమసిపోతాయి. దీని గురించి నీకు పూర్తిగా అర్థం కావాలంటే ఒక కథను వినిపిస్తాను విను అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా చెప్పసాగారు. పూర్వం ద్రవిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజూ భిక్షాటనమును చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలను విక్రయించి తాను మిగిలిన అన్నమును తింటూ తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతరుల ఇంట్లో వంట పనులు, కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన లగ్న మానసమైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ, హరికథనో పురాణాన్నో వినడం కానీ, పుణ్యతీర్థ సేవనమును కానీ, ఏకాదశి ఉపవాసమును కానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవవసాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విను. శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతము తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వాననిల్లా చెదిరిపోతాయి. నీటి మీద నురుగులాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడతవలే మసి కావడమే తప్ప మేలు అనేది జరగదు. మోహాన్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవం ఒక్కడే శాశ్వతుడని, సర్వభూత దయకారుడని గుర్తించు. నిరంతరము హరిచరణాల్నే స్మరించు. కామమంటే కోరిక, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధనవ్యయ చింత, మోహమంటే మమత అహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికే భగవంతునికి అర్పించే విధంగా దీపదానం చెయ్యి. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి మాటలను విన్న ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకై చింతించింది.
తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్ని వ్రతాచరణ ప్రారంభించింది. సూర్యోదయ వేళకల్లా చన్నీల స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము, ఈ విధంగా కార్తీక మాసము నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై శరీరాన్ని విడిచిపెట్టి విమానం మీద స్వర్గానికేగి శాశ్వత స్వర్గభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైనా దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు. దీన్ని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులే విష్ణుభక్తి పరాయణులవుతారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ రోజుతో ఈ పారాయణని ఇక్కడ ముగిస్తున్నాను అని చెప్పారు. 3వ రోజు పారాయణము సమాప్తము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.